ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీకు సమాధానమే కలుగుతుందని ప్రభు మాట్లాడుతుండగా గొప్ప సమాధానాన్ని నువ్వు అనుభవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. సమాధానం లేని సమయంలో సమాధానమని చాలామంది చెప్తారు, కానీ నా జనుల గాయాన్ని పైపైన మాత్రమే బాగు చేస్తారని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఆయన ఇచ్చేటువంటి సమాధానం ప్రజల హృదయాల్లోనికి లోతుగా దూసుకుపోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆయన అనుగ్రహించేటువంటి సమాధానం ఎలాంటిదంటే, తాను బాధను అనుభవిస్తూ అటువంటి బాధలో కూడా మన కొరకు ఆలోచన చేస్తూ మన ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. అటువంటి గొప్ప సమాధానం ఈరోజు నీ జీవితంలోని అది కలగాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. ఎవరు నీ జీవితంలో అటువంటి సమాధానాన్ని తీసుకొని రావాలని కోరుకుంటారు? మత్తయి సువార్త 10:13 ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. క్రీస్తునందున్న వారందరికీ సమాధానమే. కాబట్టి కీడు చేయడం మానేయాలి, మేలు చేయాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. బలహీనమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, శాపగ్రస్తమైన నోట్లోంచి రాకూడదు, ఎప్పుడు నిన్ను శపించుకోకూడదు. ఆయనతో నిజంగా నువ్వు సహవాసం చేసినట్లయితే ఆయనకు ఉండేటువంటి సమాధానమే నీకు కలుగుతుంది, నీకు అలాంటి మేలు కలుగుతుందని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి దినాన దేవుడు సమాధానం అని అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:22 ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆయన నిజంగా ఆయన వెంబడించినప్పుడు, ఆయన హృదయాన్ని ఎరిగినప్పుడు, ఎంతో సంతోషంగా ఆయన సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుడి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకి మీ తలంపులకి కావలుగా ఉంటుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె విడుదల పొందినప్పుడు, ఆమె భయపడినప్పుడు లోక సువార్త 8:48 కుమారుని విశ్వాసాన్ని స్వస్థపరిచిన సమాధానం కలదనవే పొమ్మని ఆమెతో చెప్పాను. కాబట్టి ప్రతి స్థలంలోనూ నీకు సమాధానం ఇచ్చేవాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు, ఇంకా నీమే తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయవాడు. ఈరోజు ఎటువంటి సమాధానం నీ కోసం సిద్ధపరిచాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. అటువంటి సమాధానం ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో అది నిన్ను ఏలుతుంది, అది నిన్ను బలపరుస్తుంది, కృప చూపుతుంది, ఈ దినమంతా సమాధానంగా ఉంచుతుంది. రేపటి దినమైన ప్రార్థన కొరకు అది నేను సిద్ధపరుస్తుంది. రేపటి దినమైన దేవుడు నేను ఖచ్చితంగా అభిషేకిస్తాడు, బలపరుస్తాడు, క్షేమకరమైన సన్నిధితో నింపుతాడు. అది వారమంతటికి సరిపోయేలాగా కృపనిస్తాడు. ఇంకా నీ కోసం మంచి మంచి ప్రణాళికలు వేస్తాడు. ఆ ప్రణాళికలన్నీ నీ జీవితం నెరవేర్చబడేలాగా 91 కీర్తన నీ జీవితం నెరవేర్చబడేలాగా శ్రద్ధ తీసుకుంటాడు. ఇంకా నేను అరచేతుల మీద చెక్కించుకుంటాడు. నువ్వు కన్నీరు కారిస్తే నీతో పాటు ఆయన కన్నీరు కారుస్తాడు. నువ్వు సంతోషపడితే ఆయన నీతో పాటు సంతోషిస్తాడు. నీ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఆయన నీ తోడుగా ఉంటాడు, నీతో పట్టుకొని నడుస్తాడు. అంతకంటే ఈరోజు నీకేం కావాలి? దేవాన్ని దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా ఈరోజు లేఖనాలు వింటున్నటువంటి వారందరికీ నీ సమాధానం కలుగజేయండి. వారు హాస్పిటల్ ఉన్నా, బలహీనతలు ఉన్నా, బంధకాలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభా నీ సమాధానం వారికి తోడుగా వచ్చి నడిపించండి తండ్రి. వారి ప్రతి పరిస్థితుల్లోనూ వారి గుండె బాగు చేయండి, వారి ఆలోచన తలంపులను స్థిరపరచండి, సమాధానంతో నింపండి. మీ వాక్యమనే గొప్ప బలంతో వారిని అభిషేకించి ఆయన నడిపించమని, ఏదైనా దీవులు వారు దయచేసి కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో వారన్నింటిలో విడిపించి నీ నీతితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.